హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దూస్ వరల్డ్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను శివోహం శివ టెంపుల్ గురించి క్లియర్ బ్లాగ్ చేశాను. లోపలున్న యాక్టివిటీస్ అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు నేను మీకు బెంగళూరులోని శివోహం శివ దేవాలయం గురించి తెలియజేయబోతున్నా. గైస్, ఈ దేవాలయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ దేవాలయంలో 65 అడుగుల శివుడి విగ్రహం ఉంది. ఇక్కడ నేను వెళ్ళిన వెంటనే వీడియో తీసుకుంటున్నానని మా అక్క చూడండి ఏమందో. గైస్, ఈ టెంపుల్లో చాలా రకాల యాక్టివిటీసే ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక మిరాకిల్ కాయిన్ ఇస్తారు. మనం ఇక్కడ ఒక లెటర్ కూడా రాయొచ్చు. అండ్ అగర్బత్తి అండ్ ఒక ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఇస్తారు. మనం ఒక విష్ చేసుకుని టై చేయాలి. 108 రుద్రాక్షలు ఇస్తారు. నాకు తెలిసి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి ఇది ఒక టెంపుల్లోనే అనుకుంటా. అక్కడున్న పోస్టర్స్ అన్నీ చదివితే మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. వాటర్ గురించి, ఫైర్ గురించి, ఆల్మోస్ట్ అన్నిటి గురించి ఇక్కడ చెప్పారు. కర్మ గురించి గట. మేమైతే అన్నీ చదువుకుంటా లోపలికి వెళ్తున్నాం. అక్కడ కనిపించే ప్రతి కొటేషన్లో చాలా మీనింగ్ ఉన్నది. గైస్, ఇదంతా కేవ్స్ టైప్లో ఉంటుంది. ఆ కేవ్స్ టైప్లో లైక్ ఫారెస్ట్ థీమ్లో ఇదంతా డిజైన్ చేశారు. బటర్ఫ్లైస్, స్నేక్స్ అండ్ ఎలిఫెంట్ ఇవన్నీ వేసి లైక్ ఒక ఫారెస్ట్ థీమ్ కింద చేశారనమాట. ఇంకొక సైడ్కి లైక్ ఓషియన్ థీమ్, ఫిషెస్, షార్క్స్ అన్నీ వేసి డిజైన్ చేశారు. చాలా బాగుండింది అది మాత్రం చూడడానికి. గైస్, ఇది మొత్తం కేవ్ టైప్లో డిజైన్ చేశారని చెప్పాను కదా. ఇది దేంతో తయారు చేసేది అనేది అర్థం కాలేదు. అట్లీస్ట్ కార్డ్బోర్డ్ లాగా కూడా లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే చాలా చూసాం కానీ మాకేం అర్థం కాలా. గైస్, ఒక పర్సన్ ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి 150 రూపీస్ పే చేయాలి. నాకైతే హై కాస్ట్ అనిపించింది పర్సనలీ. ఈ టెంపుల్లో స్టార్టింగ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 150. ఇంకొక టికెట్ కూడా ఉంది. అది 250నో 200 నాకైతే క్లియర్గా తెలీదు. అదైతే లైక్ ఇంకొన్ని యాక్టివిటీస్ యాడ్ అయ్యి ఉంటాయి దాంట్లో. గైస్, నేను చెప్పాను కదా స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఒక టికెట్ ఇస్తారని. ఆ టికెట్ తెచ్చి ఇక్కడ చూపించామంటే ఆ పేపర్లో రుద్రాక్ష అని రాసున్న కార్నర్ని లైక్ వాళ్ళు చింపుకుని మనకి ఆ టికెట్ రిటర్న్ ఇచ్చి ఈ రుద్రాక్షలు ఇస్తారనమాట ఒక బౌల్ నిండా. లైక్ 108 టైమ్స్ ఈ మంత్రాన్ని చదువుకుని లైక్ ఓం నమః శివాయ అనేసి ఇంకొక మంత్రం కూడా ఉంటుంది. మనకి ఏ మంత్రం కన్వీనియంట్గా ఉంటుందో అది చెప్పి మనం 108 టైమ్స్ ఆ బౌల్స్లో వేయాలన్నమాట. అక్కడ 108 బౌల్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు ఒక్కొక్క బౌల్లో వేసుకుని రావాలి. ఇక్కడ చెప్పాలంటే చాలామంది ఫారినర్స్ వస్తున్నారు ఈ టెంపుల్కి. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ ఫినిష్ చేసేసుకున్నాం. ఇంకొక యాక్టివిటీ వచ్చేసి మేక్ ఏ విష్ అండ్ టై. మనం ఆ థ్రెడ్ని పట్టుకుని ఒక కోరిక కోరుకుని లైక్ అక్కడ ఆ చెట్టుకు కట్టాలన్నమాట. చెట్టు టైప్ ఒక స్ట్రక్చర్ ఉంది కదా, చూడండి అసలు ఎంతమంది కట్టారో దానికి మొత్తం. ఇంకా నేను, మా అన్నయ్య, మా అక్క, మేము ముగ్గురం అయితే దానికి కట్టేశాము. అది కట్టిన తర్వాతే లైక్ దానికి అపోజిట్లోనే ఇలాగ వినాయకుడి విగ్రహం ఉంది. ఇది కూడా చాలా బాగుంది చూడడానికి. చూడండి ఎంత జనం ఉన్నారో. అది కూడా మేము లైక్ వీకెండ్లో వెళ్ళాము, అందుకే చాలా ఎక్కువ జనం ఉన్నారు. పైకి వెళ్ళి దండం పెట్టుకుని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం మేము కాసేపు. మా లక్ ఏంటంటే మేము వెళ్ళిన కాసేపటి దాకా లైక్ 5 మినిట్స్ దాకా ఎవ్వరు రాలేదు. అందుకని మేము వీడియోస్, ఫొటోస్ చాలా బాగా తీసుకున్నాం. గైస్, ఈ ప్లేస్ మురుగేష్ పాల్యాలో ఉంది. వీకెండ్స్లో విజిట్ చేయడానికి ఒక బెస్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు. ఈ దేవాలయం 1995లో స్థాపించబడింది. నాకైతే ఆ వినాయకుడి పక్కన చిన్ని ఎలుక భలే నచ్చింది. ఎంత క్యూట్గా ఉందో అసలు. ఇక్కడ వినాయకుడిని చాలా డీటెయిలింగ్గా చేశారు. లైక్ పాము వినాయకుడు బొజ్జకి చుట్టుకున్నట్టు కట మీరు అక్కడ చూడొచ్చు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 12 జ్యోతిలింగాల ప్రతిరూపాలు చూడొచ్చు. మనం ఇప్పుడు అక్కడికే వెళ్దాం. దాన్నే పంచదం యాత్ర అంటారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చు. ఇది కూడా మనకి కేవ్ థీమ్లోనే డిజైన్ చేశారు. నేను ఇక్కడ జస్ట్ మిస్ పడిపోయేదాన్ని, ఎందుకంటే నేను కళ్ళు నేల మీద కాకుండా కెమెరా మీద పెట్టుకుని నడుస్తున్నా. ఇంకా విషయం వదిలేస్తే ఇక్కడ మనం చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు. లైక్ రిషికేష్, బద్రీనాథ్, కేదార్నాథ్, ఇంకా మరెన్నో. మనం ఈ టెంపుల్లో ఉన్నంతసేపు మనల్ని మనం మైమర్చిపోతాం. రిషికేష్ అయ్యి ముందుకు వచ్చాక బద్రీనాథ్ థీమ్లో డిజైన్ చేశారు. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ వాటర్ మధ్యలో శివలింగం పెట్టారు. తర్వాత వచ్చేది కేదార్నాథ్. ఇది మొత్తం హిల్స్ క్లైంబింగ్ థీమ్లో డిజైన్ చేశారు. అదంతా ఒక హిల్స్ లాగా క్రియేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది అమర్నాథ్.
ఇదంతా ఒక కేవ్లో పెట్టారనమాట ఇవన్నీ. ఇక్కడతో మన యాత్రలు అయిపోయినాయి. ఇంకా మనము బయటికి వెళ్ళిపోవచ్చు కేవ్ నుంచి బయటకు వచ్చాక లైక్ అభిషేకం చేస్తున్నారనమాట. అక్కడ మేము వీడియో తీస్తుంటే వద్దని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇది ఎంత పెద్ద హుండీనో, లిటరల్లీ చాలా పెద్దది ఉంది అసలు. గైస్, ఇది 65 ఫీట్స్ ఉన్న స్టాచ్యూ. కర్ణాటకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాచ్యూ ఇది. అప్పటి నుండి ఇది శివభక్తుల కోసం ఎంతో ప్రత్యేకమైన ప్రదేశంగా మారింది. గైస్, ఇప్పుడు మనం ఇంకో తీర్థయాత్రకు వెళ్దాం. కాశీ విశ్వనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వర్, ఇంకా మరెన్నో ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. ఫస్ట్ది వచ్చేసి మహాకాళేశ్వర్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. సెకండ్ ఏమో కాశీ విశ్వనాథ్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. థర్డ్ వచ్చి మల్లికార్జున, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి రామేశ్వర్, ఇది తమిళనాడులో ఉంది. తర్వాత టెంపుల్ వచ్చేసి సోమనాథ్, ఇది గుజరాత్లో ఉంది. ఫిఫ్త్ది వచ్చేసి కృష్ణేశ్వర్, ఇది మహారాష్ట్రలో ఉంది. సిక్స్త్ది వచ్చేసి వైద్యనాథ్, ఇది జార్ఖండ్లో ఉంది. ఇక్కడ చూడండి కేవ్స్లోంచి ఎలా వెళ్ళాలో. ఇంకా లాస్ట్కి వచ్చేసాం ఆల్మోస్ట్ అంతా. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న ఓంకారేశ్వర్ని చూడొచ్చు. భీమ్శంకర్, ఇది మహారాష్ట్రలో ఉంది. ఇది చూడండి, ఒక కోకోనట్ షెల్లో శివుడి విగ్రహం పెట్టారు. ఇంకా లాస్ట్ నుంచి సెకండ్కి అయితే త్రింబకేశ్వర్, అంటే 3 శివలింగాలు ఉంటాయన్నమాట. అందుకే దీనికి త్రింబకేశ్వర్ అనేసి పేరు వచ్చింది. ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో చాలా శివుడి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనందరికీ తెలిసిందే కేదార్నాథ్. కేదార్నాథ్ అంటే గుర్తొచ్చేదే శివుడు కదా. ఈ కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో లొకేట్ అయ్యి ఉంది. ఇది మనలో చాలామందికి డ్రీమ్ డెస్టినేషన్ ప్లేస్ అనమాట. మీలో ఎవరికన్నా ఇది డ్రీమ్ డెస్టినేషన్ ప్లేస్ అయితే కామెంట్ చేయండి. గైస్, మీరు బెంగళూరు వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయండి ఒకసారి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. యూ విల్ గెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. ఈ టెంపుల్ 24/7 ఓపెన్లోనే ఉంటుంది. 65 అడుగుల శివుడి విగ్రహం చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. మనకి ఇందాక ఒక పేపర్ ఇచ్చారు కదా ఎంట్రన్స్లో, అది ఇప్పుడు ఇతనికి ఇస్తే మనకి ఒక దీపం ఇస్తారనమాట. ఆ దీపాన్ని ఇక్కడ వెలిగించి లైక్ ఆ వాటర్లో వదలాలి. ఇక్కడ నేను మా అక్క ఒకరి తర్వాత ఒకరు వెలిగించేసి ఇంకా వాటర్లో వదిలేస్తున్నాము. మేము వెలిగించుకోవడం అయిపోయాక ఇంకా మా అన్నయ్య కూడా వెలిగించుకుని వాటర్లో దీపాన్ని వదిలాడు. దీపాలు వదలడం అయిపోయాక అక్కడికి వెళ్తే మాకు నువ్వులు కాయిన్స్ ఇచ్చారనమాట. అవి నువ్వులే అనుకుంటున్నాను, నాకు అంత క్లియర్గా తెలీదు. నవగ్రహాలకు కట్ట వేయడానికి. ఇప్పుడు మనకు ఒక కాయిన్ ఇచ్చారు కదా, దాన్నే మిరాకిల్ కాయిన్ అంటారు. ఇప్పుడు కనిపించే ప్లేస్లో నుంచుని 7 టైమ్స్ ఓం నమ శివాయ అనేసి చాంట్ చేసి లైక్ దాంట్లో వేయాలి. ఆ మిరాకిల్ కాయిన్ అని ఉంది కదా, ఎల్లో స్పేస్, దాని మీద వేసి మన కోరికలు కోరుకోవాలన్నమాట. ఈ ఎత్తైన శివుడి విగ్రహం చూడండి ఎంత డీటెయిలింగ్గా చేశారో. గైస్, ఈ మధ్యలో ఎక్కడ చూసినా కూడా ఫారినర్స్ మన కల్చర్ని చాలా బాగా పాటిస్తున్నారు. ఇక్కడ ఒకటే కాదు, నేను కాళహస్త్రిలో కూడా చూశాను మన కల్చర్ని ఫారినర్స్ ఎంత బాగా పాటిస్తున్నారో. గైస్, ఇక్కడ రుద్రాక్ష కట్టడానికి 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఈ ఫారినర్స్ అందరూ ఒక గ్రూప్గా వచ్చి అందరూ కట్టించుకుంటున్నారు. ఇక్కడ ఒకటి మనకు అగరబత్తి ఇచ్చారు. ఇంకా మన లాస్ట్ యాక్టివిటీ ఒకటి ఉండిపోయింది, అదే నవగ్రహాలు. ఇందాక అక్కడ మనకి నువ్వులు లాంటివి ఇచ్చారు కదా, అవి ఇక్కడ వేయాలి. మేము ఇక్కడ ఒక 3 టైమ్స్ తిరిగి అక్కడే పెట్టేశాము. మా దర్శనం మొత్తం అయిపోయాక బయటకు వచ్చే దారిలో 10 రూపీస్కి ఒక బుక్ అనేసి రాసుంది అక్కడ. సర్లే ఒకసారి వెళ్ళి చూద్దామని చూస్తే నాకు నచ్చి ఒక 2 బుక్స్ తీసుకున్నా. ఒకటేమో కర్మ, ఇంకొకటేమో ఆత్మ గురించి. కర్మ గురించి అయితే నేను చదివాను, నాకైతే బుక్ చాలా నచ్చింది. బయటకు వచ్చేసే దారిలో చాలా షాప్స్ ఉన్నాయి.
మా అక్క దేవుడి బొమ్మలు చిన్ని తీసుకోవాలంటే చూసాము, కానీ ప్రైజెస్ మాకు చాలా హై అనిపించినాయి. అందుకే ఇంకా తీసుకోలేదు మేమేమి అక్కడ. మన చేతుల్లో డబ్బులు ఉండాలే కానీ ఈ బొమ్మలు భలే ఉన్నాయి అసలు. నేను డాల్ కిచెన్స్ చూశాను తీసుకుందామని. నాకు తెలిసి డాల్కి కూడా హెడేక్ అన్నా సైట్ అన్నా ఉంటుంటుంది, అందుకే దానికి స్పెట్స్ వచ్చినాయి పాపం చిన్నప్పుడే. ఈ డాల్స్ 100 రూపీస్ అంట. నాకు చాలా హై కాస్ట్ అనిపించింది. ఇంకలా ముందుకు వస్తే పీచ్ మిఠాయి కనిపించింది. సర్లే ఒకటి తీసుకుందామని తీసుకున్నాం. అతను మా ముందే చేసి ఇచ్చారు దాన్ని. ఆ పీచ్ మిఠాయి తీసుకున్నాక కొంచెం ఓవర్ యాక్షన్ చేయాలి, అదే ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నది. ఇక్కడ నేను నా ఈటింగ్ స్కిల్స్ని చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి పీచ్ మిఠాయి అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.